ప్రయత్నం అయితే నాశనం అయిపోద్ది, దేవుని ప్రయత్నం అయితే నువ్వు నేను ఆపటం అది ఎవరి సాధ్యమో కాదన్నారు. ఉదాహరణకి చెప్పు అని పెద్దలు అడిగారు. యోధా ఉన్నాడుగా, 400 మంది విశ్వాసులు ఉన్నారు. యోధా చనిపోయాడు, విశ్వాసులందరూ చల్లా చెదరైపోయారు. తెయోదాసు చనిపోయాడు, విశ్వాసులందరూ చల్లా చెదరైపోయారు. ఇదిగో 12 మంది శిష్యులు కూడా అంతే. వీళ్ళు చనిపోయిన తర్వాత సంఘం కూడా చల్లా చెదరైంది. దేవుడు స్థాపించిన సంఘం అయితే నిలబడుతుంది, నరుడు స్థాపించిన సంఘం అయితే చల్లా చెదరైపోతుంది అని గమాలియేలు చెప్పినప్పుడు సభా సభ్యులందరూ కూడా తల వంచి 12 మంది శిష్యులను చంపకుండా వదిలేశారు. ఈ రోజున స్థిరముగా నిలబడి ఉన్న సంఘం ఏదంటే యేసు ప్రభువారు 12 మంది అపోస్తుల మీద స్థాపించిన